హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఆవు పాల ఔషధ గుణాల గురించి తెలుసుకుందామా? పదండి. ఘృతేన వర్ధతే బుద్ధి, క్షీరేణ ఆయుష్యవర్ధనం. అంటే ఆవు నెయ్యి బుద్ధి బలాన్ని పెంచితే ఆవు పాలు ఆయుష్ని పెంచును అని అర్థం. బాగుంది కదా? అలాగే ఆవు పాలు గంగా నదితో సమానమని కాశీఖండంలో చెప్పబడిందండి. ఆవు పాలకి విషాన్ని హరించే శక్తి కూడా ఉందంట. ఆవు పాలు చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం. నిజమే కదండి, మన చిన్నప్పుడు తాగించేవారు. ఆవు పాలు పల్చగా ఉండి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే గోవు దేవతా స్వరూపం. కైలాసం దగ్గరలోని గోలోకం నుండి వచ్చింది. ఆవు పాలు, ఆవు నెయ్యి మనకు దేవతా శక్తిని ఇస్తాయి. జాతీయ గోవు ఆవులకు, మన భారతీయ గోవులకు మూపురం ఉంటుందండి. ఆవు పాలలో బంగారు తత్వం ఉంటుంది. అది ఎలాగంటే ఆవు మూపురంలోని వెన్నుపూసలోని సూర్యనాడి సూర్యకిరణాలతో ఉత్తేజితం చెంది బంగారు తత్వాన్ని గల ఒక పసుపు పచ్చని పదార్థం విడుదల చేస్తుంది. అందువల్ల ఆవు పాలు పచ్చగా ఉంటాయి. ఆవు పాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారు తత్వం ఇమిడి ఉంటుంది. ఆవు పాలు సర్వరోగ నివారిణి. తెల్ల ఆవు పాలు వాతాన్ని హరింపచేస్తే నల్ల గోవు పాలు పిత్తాన్ని హరింపచేస్తాయి. అలాగే ఎర్రగోవు పాలు కఫాన్ని హరింపచేస్తాయి. ఛందోక్యోపనిషత్తులో మనం భుజించిన తేజో అంటే అగ్ని సంబంధమైన పదార్థం అయిన ఆవు నెయ్యి, వెన్న, పెరుగు, పాలు వగైరాలలో స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారితే మధ్య భాగం మజ్జగా మారుతుంది, అంటే మూలుగగా మారుతుంది. సూక్ష్మ భాగం వాక్కుగా మారుతుంది. బాగుంది కదా? ఆవు పాలు మనసును, బుద్ధిని చైతన్యం చేస్తుంది. మనలో సాత్విక గుణాలను పెంచుతుంది. అలాగే ఉదర సంబంధ జబ్బులు తగ్గుతాయి. అలాగే ప్రేగులలో క్రిములను నశింపచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారని, అలాగే నా ఛానల్, మీరు పద్దు వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.